హలో గైస్, వెల్కమ్ టు ది 3M టాకీస్. ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి సుత్తి కొట్టకుండా సూటిగా చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ బెంగాల్లో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. 2020లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ని కంప్రెస్ చేసి మూవీగా రిలీజ్ చేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. కాలేజ్ డేస్ తర్వాత విడిపోయిన 6 మంది ఫ్రెండ్స్ 5 సంవత్సరాల తర్వాత ఒక బ్యాచిలర్ పార్టీలో కలుస్తారు. అందరూ హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేస్తున్న టైంలో అక్కడికి ఒకరు వస్తారు. అతను వచ్చాక అందరూ కలిసి డేంజరస్ గేమ్ మాఫియా ఆడాలి అని అనుకుంటారు. అసలు మాఫియా గేమ్ ఏంటి, ఈ గేమ్ ఆడాక ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మాఫియా గేమ్ ఫర్ లైఫ్ అనే సినిమా చూడాలి. ఇది G5లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. సైకాలజిస్ట్ శామ్ మనవరాలు నిధి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. రామ్ ఫారిన్ లో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. దానికోసం 30 లక్షలు అవసరం అవుతుంది. దేవ్ లక్షలు అప్పు చేసి జూదంలో పోగొడతాడు. అప్పు కట్టడం కోసం తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళు వాళ్ళకున్న సమస్యల నుంచి ఎలా బయటపడతారు అనేది తెలియాలంటే త్రిబాణధారి వార్బిక్ అనే సినిమా చూడాలి. ఇది సన్ నెక్స్ట్ లో తెలుగులో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ హిందీ డబ్బింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. 1980s లో ముంబైలో పోలీసులంటే రౌడీలకు గూండాలకు భయం. 33 హత్యలు చేసిన కిల్లర్ రాజ్ తీహార్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇతన్ని ఫస్ట్ టైం పట్టుకున్న మధుకర్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక టీమ్ ని ఫామ్ చేసి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న రాజ్ ని పట్టుకోవడానికి సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. రాజ్ ని పట్టుకోవడానికి మధుకర్ అనే టీం ఏం చేస్తుంది, కిల్లర్ జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడు, ఏం చేస్తాడు అనేది తెలియాలంటే ఇన్స్పెక్టర్ జిందే అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్ కి బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమా. ఒక విలేజ్ పక్కనే ఉన్న ఫారెస్ట్ లో ఒక మలుపు ఉంటుంది. దాని దగ్గర ఒక దెయ్యం ఉంటుంది. రాత్రి 8 దాటితే అక్కడికి వెళ్తే ప్రమాదమని ఆ ఊరి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అలాంటి ఊర్లో 2 కుటుంబాల మధ్య గొడవ ఉంటుంది. ఈ 2 కుటుంబాల మధ్య ఒక ప్రేమ జంట ఉంటుంది. ఈ కుటుంబాలకి ప్రేమ జంటకి దెయ్యానికి ఉన్న లింక్ ఏంటి, అసలు ఆ దెయ్యం ఎవరు, ఎందుకు అక్కడ ఉంటుంది అనేది తెలియాలంటే సుమతి వలవు అనే సినిమా చూడాలి. ఇది G5లో తెలుగులో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ టైం పాస్ కోసం ఒకసారి ఈ సినిమా చూసేయచ్చు. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. లాయర్ సిద్ధార్థ భార్య షాపింగ్ కి వెళ్లి మిస్ అవుతుంది. ఆమెకి ఏమైందో అర్థం కాక సిద్ధార్థ డ్రగ్స్ కి బానిస అవుతాడు. అతని ఫ్రెండ్ దివ్య దారుణంగా హత్యకు గురవుతుంది. ఈ హత్య సిద్ధార్థ చేశాడని ఏసీపీ రఘురామ్ అరెస్ట్ చేస్తాడు. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థని ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తాడు. అదే టైంలో సిటీలో ఇదే విధంగా మరికొన్ని హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసేది ఎవరు, సిద్ధార్థ ఈ కేసు నుంచి బయటపడతాడా లేదా అనేది తెలియాలంటే ఒక పథకం ప్రకారం అనే సినిమా చూడాలి. ఇది సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కొత్తగా పెట్టిన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరి దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.